హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మండే అనగానే నామినేషన్స్ కదా, ఖచ్చితంగా ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారో ఏంటి అని నాతో పాటు మీరు వెయిట్ చేసి ఉంటారు కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. ఎపిసోడ్ స్టార్టింగే మంచి ఏమంటారు, ఒక ఎనర్జియక్ సాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ వచ్చి బీపై వాళ్ళే సాంగ్ వేస్తారు, చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. అసలు అందరికంటే సాయి, సుమన్, దివ్య, రీతు చాలా బాగా చేశారని చెప్పాలి. అండ్ సుమన్ శెట్టి గారు అయితే ఆ స్టెప్ లేడని ట్రై చేస్తారు, చాలా బాగా ట్రై చేస్తారు. రాము రాథోడ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఒక పెద్ద డాన్సర్. ఇంట్లో ఎవరున్నారు అని అంటే అది రాము రాథోడ్ అని చెప్పచ్చు. సో అది అయిపోయాక తనుజ, రీతు, సుమన్ వీళ్ళు వాష్రూమ్ క్లీనింగ్ అనమాట. స్టార్ట్ చేసే ముందు మంచి ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ చేసి సాంగ్ స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒక ఫన్నీగా బాగానే చూపించారు. సో సంజన గారు వచ్చి తనుజ గారితో అడుగుతారు, నేను నేను టార్గెట్ చేసిన అన్నావు కదా, ఏం టార్గెట్ చేస్తున్నాను అని అంటే ఆవిడ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో అది చెప్పాలంటే తుప్పాస్ రీజన్. ఆవిడంట పేషెన్స్గా చెప్పడానికి ట్రై చేస్తుందంట, అది ఆవిడ అర్థం చేసుకోవట్లేదంట. అందుకే ఇమాన్యువల్ దగ్గరికి వెళ్ళారంట, అందుకే ఇమాన్యువల్ చెప్పారంట. ఇమాన్యువల్ చెప్పింది అయితే మాత్రమే తనుజ గారు వింటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇమాన్యువల్ దగ్గరికి వెళ్ళారంట. కూర వేస్తున్నప్పుడు రైస్ ఎంత ఉందో ఎలా చూస్తానో చూసుకోలేం కదా అంటే ఊరికే చెప్తున్నా. ఆవిడెక్కడ పేషెన్స్గా చెప్పారు, అరుస్తూ కేకలు వేస్తూ షార్ట్ టెంపర్డ్ అవుతూ. ఎపిసోడ్ చూడలేదు అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ తనుజ గారు మర్చిపోతున్నారేమో. పాపం ఇమాన్యువల్ని అంటారు మర్చిపోయిన, పాపం తనుజ గారు మర్చిపోతున్నట్లు నాకు అనిపించింది. అసలు ఆవిడ క్లియర్గా చెప్తారు, అమ్మ నాకు నేను టార్గెట్ చేసే ఓపిక లేదు, నా టెన్షన్ అలా టాప్ 5లో ఎలా ఉందని చెప్పి ఆవిడ క్లారిటీగా చెప్పేసింది. అసలు ఈవిడ్ని కనీసం కూడా కన్సిడర్ చేయట్లేదు అన్నట్టు ఆవిడ చెప్పింది చూడండి, ఆ హైలైట్. నిజమే, సంజన గారు అయితే టాప్ 5లో ఎలా ఉండాలి, ఆ సూట్ కేసు ఎట్లా పట్టుకెళ్ళాలి ఆ ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా తనుజని టార్గెట్ చేయాలని ఉద్దేశంతో ఆవిడ ఎప్పుడూ లేరు. అలా అనుకోకుండా సంజన గారు ఉంటున్నప్పుడు తనుజ గారితో అట్లా గొడవ వస్తుంది. కానీ సంజన గారు అయితే ఎక్కడ కోరిండి వెళ్ళి తనుజతో ఎలాంటి గొడవ వేసుకోలేదు అసలు. అదైతే ఒప్పుకోవాల్సిన వాస్తవం. సో బిగ్ బాస్ ఈ లోపల టాస్క్ పెడతారు, టాస్క్ అనుకోరు, నామినేషన్ అనాలి. నామినేషన్ ప్రాసెస్ ఎలా అంటే టెడ్డీ బేర్స్ పెట్టి ఆ టెడ్డీ బేర్లో ఎవరైతే పరిగెట్టుకుని వెళ్ళి ఎవరి బొమ్మ అయితే తీసుకొస్తారో వాళ్ళది సేఫ్ అన్నట్టు ఫస్ట్లో పెడితే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు నామినేట్ చేయాలని చెప్పి తర్వాత స్వాప్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్లో సంజన ఉండిపోయి సంజన బొమ్మ ఎవ్వరు తీసుకురారు. సంజనాని చూస్తే అసలు ఈరోజు జాలేసిందని చెప్పాలండి. పాపం ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో కూడా పాపం ఆవిడని ఎవరు సెలెక్ట్ చేయరంట. నిజంగా టెడ్డీ బేర్ కూడా ఆవిడ ఎవరు పట్టుకురారు. సో గొప్ప బాధ వేసింది. అసలు ఇంకా గేమ్ టఫ్ అవుతుంది. సంజన గారు కూడా ఆవిడ పావులు కలపాలి అన్నట్టు నాకు అనిపించింది. ఆవిడ ఒప్పుకుంటా, అందరూ హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయారు, నన్ను అందరూ మిస్టేక్స్ చేస్తారు, అలానే ఆవిడది కూడా మిస్టేక్ ఉంది. కానీ ఇట్లా ఆవిడ ఒక్కరిదే వన్ సైడ్ అవుతుంటే అది కొంచెం చూడడానికి కూడా బాధగా అనిపిస్తుంది, అంటే పట్టించుకోకుండా. బట్ చూడాలి ఈ వీక్, ఇప్పటికి అర్థం అవుతుంది ఆవిడకి గేమ్ ఏంటి, ఎలా వెళ్తుంది, ఎవరు ఎలా ఆడుతున్నారు అని. సో సంజన గారు ఫస్ట్ ఆవిడ బొమ్మ పట్టుకొస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం వల్ల ఆవిడ చేతిలో ఉన్న బొమ్మను ఆవిడది కాకుండా ఎవరితో అయినా స్వాప్ చేయమంటారు. అప్పుడు రీతు నించోబెడతారు. ఇంకా రీతు నించోబెట్టారు. నామినేషన్ అంటేనే పాయింట్స్ మాట్లాడాలి, ఏం పాయింట్స్ మాట్లాడకుండా వెనక్కి ఎలా వెళ్తే అది ఓటమి ఒప్పుకుంటున్నట్టే. సో సంజన గారు ఆల్రెడీ ఎట్లయినా టాప్ 5లో ఉండాలి, ఎలాంటిదైనా ఫేస్ చేయాలని చెప్పి ఆవిడ మెంటలీ రెడీ అయి ఉన్నారు. అందుకే రీతు వచ్చినప్పుడు బాండ్స్ గురించి ఆవిడకి ఏం మాట్లాడాలో తెలియక, అది కూడా ఆవిడ మిస్టేకే, బాండ్స్ గురించి మాట్లాడారు, ఆట గురించి కాకుండా. ఇట్లా సపోర్ట్తో వెళ్ళారు, నేనైతే సింగిల్గా ఆడాను, 100% ఇచ్చాను. కానీ నాకు ఇమాన్యువల్కి ఉన్న బాండ్కి అయితే ఏ రోజు ఇమాన్యువల్ అట్లా మోకాల మీద పడి ఆల్మోస్ట్ వెళ్ళిపోయే స్టేజ్ వరకు రాలేదు, వేరేస్ నీ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళే స్టేజ్ వరకు వచ్చింది అని చెప్పేసి డీమందిను రీతుదే అంటారనమాట. నేను అది ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే ఆవిడ నామినేషన్ ఉన్నందుకు ఆవిడ ఏదో మాట్లాడేసింది, తర్వాత ఆవిడ తీసుకోలేకపోయింది. ఎందుకంటే సంజన గారు ఎప్పుడు అంటూ ఉంటారు, రీతు కానీ బర్నీ కానీ వీళ్ళు తన కోసం త్యాగం చేశారు, వాళ్ళకి ఎప్పుడూ తను అగెయిన్స్ట్ ఉండను, వెన్ ఇట్స్ నీడెడ్ షీ విల్ బి దేర్ అని. సో ఆ నామినేషన్ అంతా అయిపోయాక కిచెన్లోకి వచ్చి ఏడుస్తారు. సో స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఇక్కడ రీతు కూడా బాగా డిఫెండ్ చేసుకుని నేను 100% ఇచ్చాను, ఇక్కడ అందరికీ బాండ్స్ ఉన్నాయి, నాదొక్కటే బాండ్ కనిపిస్తుందా, అవును నాకు కూడా ఈ హౌస్లో సపోర్ట్ కలిగి మీకు ఎలా ఒక సపోర్ట్ నాకు అలాగే, బట్ అయినప్పటికీ కూడా నా గేమ్ నేను ఆడాను అన్నట్టు రీతు గారు కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటారు. ఆవిడ అన్న ప్రతి పాయింట్ కరెక్టే, ప్రతి టాస్క్ ఆవిడ 100% ఇచ్చారు, ప్రతి చోట మాట అనుకుంటే మాట మీద ఉన్నారు. ఆవిడ గెలవడానికి ఎప్పుడూ కూడా అయితే అటు అయితే ఇటు గోడ మీద పిల్ల గేమ్ ఆడుండొచ్చేమో కానీ ఎక్కడా కూడా ఏ రోజు ఓటమి ఒప్పుకోలేదు. అండ్ సింగిల్గా కూడా ఆవిడ చాలా టాస్క్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈవెన్ ఆ ఫ్లోరా గారు శ్రీజ అండ్ రీతు ఉంటున్నప్పుడు కూడా
ఆ బాల్ పట్టుకునే టాస్క్ ఏదైతే ఉందో రీతు గారు ఆడిన విధానం ఇప్పటికీ తెలుసు. అండ్ ఫ్లోరా రీతు గారు ఒక టాస్క్ ఆడాల్సిన సమయంలో కూడా ఒప్పుకుంటారు, స్ట్రాటజీ వాడి ఫ్లోరాని పక్కకి తోసినప్పటికీ ఏదో ఒకటి చేసి ఆవిడ విన్ అవ్వాలి అని ఆవిడ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా కూడా ఆవిడ గివప్ చేసిన యాంగిల్ కూడా లేదు. సో ఆవిడ బాగా డిఫెండ్ చేసుకుంటారు. సో దివ్య ఇప్పుడు సంచాలక్ కదా, సో ఆవిడ్ని ఒకరిని సెలెక్ట్ చేయమంటారు అనమాట. సో దివ్య ఏమో రీతు పాయింట్స్ వ్యాలిడ్ అని చెప్పి సంజన పాయింట్స్ ఇన్వాలిడ్ అని చెప్పి అక్కడ ఆవిడ కొన్ని పాయింట్స్ పెట్టి రీతు గారిని సేవ్ చేసి సంజన గారిని నామినేట్ చేస్తారు. అది అయ్యాక సంజన గారు వచ్చి కిచెన్లో బాధపడతారు, నేను అనవసరంగా చేశాను, నాకు అట్లా ఏమి ఇది లేదు, ఈ మాత్రం కూడా డిఫెండ్ చేసుకోకపోతే వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఇది అవుతుంది, నేను ఎలాగోలా చెయ్యాలి, ఇది నామినేషన్ అని చెప్పి నాకు తెలియలేదు, తన మీద అలాంటి ఫీలింగ్ లేదని చెప్పేసి అంటారు. కొంతమంది ఫేక్ కంటెంట్ అంటారు, కానీ నాకు ఎక్కడైతే సంజన ఫేక్గా ఏడుస్తుంది అయితే ఎప్పుడూ అనుకోను. సంజన గారు మనసులో ఏది ఉంటే అది మాట్లాడతారు, ఫేస్లో నవ్వు ఉంటే నవ్వే వస్తుంది, ప్రేమ ఉంటే ప్రేమే వచ్చే మనిషి అనమాట. నాకు ఏ యాంగిల్లో కూడా ఆవిడ ఫేక్గా కంటెంట్ కోసం ఇస్తానని అయితే నేను అనుకోలేదు. గౌరవ్ ఏమో చూసి ఇది ఫేక్ కంటెంట్ కోసం కవరింగ్ అన్నట్టు కెమెరాతో చెప్తారు, కానీ ఎక్కడా కూడా సంజన గారు ఫేక్ చేసినట్లయితే ఇంత కూడా అనిపించలేదు అనమాట. జెన్యున్గానే ఆవిడ బాధపడ్డారు. ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉంటారు నా కోసం ఆవిడ హేట్ త్యాగం చేసింది అని, బట్ సీరియస్లీ అదైతే ఫేక్ కాదు అని నాకైతే అనిపించింది. యాజ్ అ రివ్యూ నేను అబ్జర్వ్ చేసిన ఈ ఫస్ట్ వీక్ నుంచి 9th వీక్ వరకు వాట్ సంజన అనేది కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే షీఈ్ వెరీ జెన్యూన్ అని నాకు అనిపించింది. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈసారి ఏమవుతుందంటే భరణి గారు అండ్ తనూజ అండ్ రీతు వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు డెమోన్ ఇట్లా పరిగెడుతున్నప్పుడు ఇట్లా అడ్డే ప్రాసెస్లో కొంతమందికి చేయి తగులుతుంది, ఎందుకంటే పరిగెట్టి తొందరగా వెళ్ళే ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం పుషింగ్ అనేది ఉంటుంది. డోంట్ పుష్ అని చెప్పి ఆవిడ అరుస్తుంది అనమాట. ఆట అన్నాక అన్నీ ఉంటాయండి, లేకుండా ఏదో అక్కడ రీతు గారు పడిపోయారు, సుమన్ శెట్టి గారు రీతు గారు కాలు తగిలి ఇద్దరు ఎవరిదో ఒక కాలు తగిలైతే పడిపోయారు. గేమ్ ఈజ్ గేమ్, అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే అని అనిపించింది. సో అయితే లాస్ట్లో సుమన్ శెట్టి గారు రావడం వల్ల సుమన్ శెట్టి గారి చేతిలో తనూజ గారి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పాయింట్స్ చెప్పుకొని నామినేట్ చేసుకుంటే అందులో సంజన గారు ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి. అయితే సుమన్ శెట్టి గారు ఒక్కసారి బ్లాంక్ అయిపోతారు, ఆయన ఎక్స్పెక్ట్ చేయరు అనమాట తనూజ బొమ్మ సేవ్ చేద్దామని వచ్చి అట్లా అవుతుందని. తనూజ గారు కూడా నా బొమ్మ తీసుకొస్తాను అని అంటే మీ ఇష్టం అని అన్నాను, కానీ ఆయన నా బొమ్మ పట్టుకొని సేవ్ చేద్దామని వచ్చి ఇదయ్యారు. సో నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు, నేనే నామినేట్ చేశాను సుమన్ అన్నని, కొంచెం డల్గా ఉంటారు, గేమ్ ఇంకా ఆడాలి చేయాలి అని. కానీ ఆయన ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ చూసుకుంటూ వచ్చారు. నాకైతే అతని మీద ఏ పాయింట్స్ లేవు, కానీ నేను ఎంత స్ట్రాంగ్గా నేను చెప్పుకుంటాను, నేను అన్ని గేమ్స్ ఆడుతున్నాను చేస్తాను చెప్పి ఆవిడ చెప్పుకుంటారు. సుమన్ శెట్టి గారి దగ్గరికి వచ్చేసరికి నాకైతే ఏమీ లేవు తనూజ గారి మీదనా అని చెప్పేసి నేనే లాస్ట్ రావడం వల్ల నన్ను నేను నామినేట్ చేసుకుంటానంటే దివ్య సంజన అందరూ అంటారు మీ పాయింట్స్ మీకు చెప్పండి ఇది నామినేషన్ అంటే. ఆయన డిఫెండ్ చేసుకుంటారు, కానీ తనూజ అంత స్ట్రాంగ్గా ఉండదు. ఆయన బాధపడుతూ నేను బరువుగా ఉండడం వల్ల పరిగెట్టి రాలేకపోయాను, లాస్ట్లో ఉండడం వల్ల ఇలా జరిగింది, అందుకు తను నామినేట్ చేసుకుంటా అని ముందే సుమన్ శెట్టి గారు గివప్ చేసేసారు. ఇది నామినేషన్, వీక్కి ఖచ్చితంగా గేమ్ టఫ్ అవుతుంది. సుమన్ శెట్టి గారు అట్లా సేఫ్ ఆడారు అనుకోవాలో నిజంగా నేను ఎమోషనల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ అతనైతే పెట్టుండాల్సింది పాయింట్స్. ఆయన కూడా ఉన్నమాట గట్టిగా చెప్పే వాయిస్ అవుట్ చేసే తనం ఉంది ఆయనలో కూడా. సంజన గారు నామినేట్ చేసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ, బట్ ఫర్ సమ్ రీజన్ హీఈస్ నాట్ యూజింగ్ ఇట్ అని. సో సంజన గారు ఫైనల్గా ఎవరి పాయింట్ స్ట్రాంగ్గా వాళ్ళదే సేవ్ చేయాలి కాబట్టి తనుజ గారిని సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. అట్లా సుమన్ శెట్టి గారు నామినేషన్స్లోకి వచ్చారు. నాకైతే అంత ఎమోషనల్ అయ్యి అంత వద్దు అని అనిపిస్తుంది, ఎందుకంటే ఒప్పుకుంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఆడడం, చాలా క్లోజ్ అయ్యారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వా నేను వస్తే నేనే అని పెట్టుకోవాల్సిన గేమ్లోని ఆయనంత క్లోజ్ బాండింగ్ ఈ మూమెంట్ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అనమాట. అట్లాగా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారనమాట. సో ఏమైంది, సార్ బిగ్ బాస్ రూల్ మారుస్తారు, ఎవరిదైతే బొమ్మ తీసుకొస్తారో వాళ్ళిద్దరూ వచ్చి ఇంకో ఇద్దరు నామినేట్ చేస్తే ఆ ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయాలని. ఎవరు మాస్టర్ మైండో తెలియదు, కానీ మామూలుగా లేదండి అసలు. సడన్గా వీళ్ళందరికీ ఒకరికొకరు గేమ్స్ ఆడేసుకుంటున్నారు, సేఫ్ గేమ్ ఆడేస్తున్నారని డౌట్ వచ్చిందో ఏవో తెలియదు, మొత్తానికైతే చేంజ్ చేసేసారు రూలు. ఇప్పుడు చూడాలి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిందో నేను మీకు చెప్తాను, వినండి. సో అయితే రూల్ మార్చాక డీమన్ అండ్ సాయి ఉంటారు.
సో సాయి ఏమో తనుజాని నామినేట్ చేస్తారు, డీమన్ పవన్ ఏమో భరణి గారిని నామినేట్ చేస్తారు. భరణి గారిని సేఫ్ గేమ్ అన్న విషయం, సాయి వచ్చి తనుజాతో అంత ప్రయారిటీ వైజ్ అంత ఇవ్వరు అని, గేమ్ వైజ్ సపోర్టింగ్ లేకుండా ఆడలేరని, కావాలంటే ప్రాధాన్యపడలేదు, ఏ రోజు సాధించుకుంటాను అన్న పాయింట్ పెడతారు. సాయి అయితే చాలా బాగా చెప్పాడు అనిపించిందండి. తనుజ గారు సపోర్ట్ లేకుండా గేమ్ ఆడరు. లాస్ట్ వీక్ కూడా అబ్జర్వ్ చేస్తే కెప్టెన్సీ టాస్క్, ఆ డీజే కెప్టెన్ టాస్క్ ముందు ప్లీజ్ దేవుడు ఒక సపోర్టింగ్ గేమ్ ఇవ్వు అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటుంది. ఆ క్లిప్ కూడా వైరల్ అవుతుంది. అసలు ఊరిని తనుజాని లేపుతున్నారు కానీ అసలు తనుజ గారు అయితే ఒక్క గేమ్ కూడా సపోర్ట్ లేకుండా ఆడలేదు. అండ్ సాయి అయితే ఈ విషయం చాలా బాగా చెప్పాడు, క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. అండ్ ఆయన ఏను ఆడు ప్రాధాన్యపడలేదు అంటాడు, అది కూడా నిజమే. ఇంకా ఈమె ఎట్లాగో ఒక్కలాగా సాధించుకోవడానికి ఎవరినైనా అడుగుండొచ్చేమో కానీ, ఇమాన్యువల్ అయితే కానీ వాళ్ళనైతే అడుగుండొచ్చేమో కానీ అడుక్కున్నాడు అని అంటారు, అదైతే కాదు. అడిగింది కానీ ఒక మాటగా అడగడం తప్పలేదు, కానీ అడుక్కోలేదు. సాయి ఆ మాట వాడకుండా ఉండుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు డీమన్ పవన్ భరణి గారి దగ్గరికి వచ్చేసరికి భరణి గారు చెప్పే పాయింట్స్ కూడా బాగుంటాయి. నేను సేఫ్ గేమ్ కదా, అది గేమ్లో కాబట్టి ఆడాను, ఒకరి సపోర్ట్ ఉండాలి కాబట్టి ఉంది అని చెప్పి అంటారు. సో ఇప్పుడు తనుజ భరణి వచ్చేసరికి వాళ్ళిద్దరిని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి భరణి గారు చాలా మంచి పాయింట్స్ పెట్టారు. ఫస్ట్ డే నుంచి నేను ఎవరు సపోర్ట్ లేకుండా ఆడుతున్నాను, నా 100% నేను ఇస్తున్నాను, సో నాకు గేమ్లో ఉండడానికి అర్హుడిని అన్నట్టు ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటారు. బాగానే చెప్తారు. అంటే నేను పాయింట్ టు పాయింట్ ఈచ్ పాయింట్ చెప్పట్లేదు, కానీ యాజ్ అ రివ్యూర్గా నేను రివ్యూ చెప్తున్నాను. తనుజ గారు వచ్చి బాండింగ్స్ అని అవని, తర్వాత మీరు సరిగ్గా సేఫ్ గేమ్ ఆడారు, సరిగ్గా ఆడలేదు, సేఫ్ గేమ్ ఆడారు, మీరు దివ్యకి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మీరు ఎందుకు అక్కడ నించున్నారు, మాధవి గారు కూడా రమ్మంటే స్టేజ్ మీదకి రాలేదని చెప్పి మళ్ళీ అదే పాయింట్. తర్వాత బిర్యానీ పాయింట్, ఆ బిర్యానీ సరదాగా వెళ్ళే దాంట్లో కూడా ఒక ప్లేట్ పట్టుకుని వచ్చినప్పుడు తను తిన్నాక వేసాడు, అది కరెక్ట్ కాదు, ముందే వేయాలి, అది మీరు చేసిన తప్పు, మీరు ఎక్కడ కూడా న్యాయబద్ధంగా లేరు, అయితే దివ్య లేదా ఇమాన్యువల్ తర్వాత మేము గుర్తొస్తాము అంటే నేను కనిపించిన అని. అసలు ఇప్పుడు బాధ ఏందో అర్థం కాదు. బాండింగ్ వద్దు, నాకు ఎవరూ లేరు అని అంటారు, మళ్ళీ నన్ను మీరు పట్టించుకోలేదా అని అంటారు. అసలు తనుజ గారు మాట్లాడుతున్న పాయింట్లో ఏ మాత్రం ఏమంటారు సంబంధం ఉందా అని అనిపించింది నాకైతే. మొత్తానికి భరణి గారు తనుజ ఇట్లా మా ఇద్దరు పాయింట్స్ పెట్టుకున్నాక దివ్య ఇప్పుడు చెప్పాలి ఎవరిద్దరిలో సేవ్ అని, ఎవరిని నామినేట్ చేస్తామని. ఆ ప్రాసెస్లో భరణి గారు నామినేట్ చేస్తారు సేఫ్ అన్నందుకు దివ్య. ఇక్కడ పాపం భరణి గారికి మబ్బులు విడిపోయి ఉంటాయి, కానీ దివ్య గారు ఒక రకంగా ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల ఆవిడకే ప్లస్. ఎందుకంటే భరణి గారి విషయం ఊరికే దూరిపోతుంది అందరూ అంటున్నారు కాబట్టి ఇప్పుడైతే కొంచెం అది తగ్గుద్ది అని అనిపిస్తుంది. మొత్తానికి అయితే పెద్ద కూతురు చిన్న కూతురు కలిపి వాళ్ళ నాన్నైతే నామినేట్ చేయించారు దగ్గరుండి, ఇదేందయ్యా అని. కానీ భరణి గారు లాస్ట్లో ఒక మాట అంటారు, బాండింగ్స్ అవి ఇవి పెట్టుకుని నేను బయటికి వెళ్ళి చూసి ఎలా రిటర్న్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చానో అది పడితేనే తెలుస్తుంది, సో నువ్వు కూడా అలానే పడి వెళ్ళు అని చెప్పి అంటారు. కోపంలో ఉన్నదంతా కోపంలో మనసులో పొట్టలోని ఉన్నదంతా ఆయన కక్కేసుకున్నారని అనిపించింది. నిజమే, ఒక రకంగా తనుజ గారి మధ్య దివ్య గారి మధ్య పాప ఆయన నలిగి ఇక్కడ చెప్పలేక అక్కడ వినిపించుకోలేక ఇంకా ఆయన పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఆయన పాప ఆడారు, 100% ఆడారు చెప్పాలంటే. వీళ్ళిద్దరి దీనివల్ల కనిపించడం వల్ల ఆయనకేమో ఏమంటారు ఓం నమ శివాయ అయిందని చెప్పాలన్నమాట. సో ఇక్కడైతే భరణి గారిని నామినేట్ చేస్తారనమాట. సో ఇది అయిపోయాక ఈ కొంచెం గ్యాప్ దొరుకుద్ది అనమాట ఇంకో నామినేషన్ ప్రాసెస్కి. ఈ లోపల తనుజ గారు దివ్య రీతు కూర్చుంటారు. తనుజని దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు, భరణి గారి విషయం చూసావా, నువ్వు ఇట్లా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఇది అది అని చెప్పి తనుజ ఎక్కిస్తూ ఉంటుంది. భరణి గారు సంజనతో ఏదో మాట్లాడుతూ వచ్చి భరణి గారు అంటారు, మీ ఇద్దరు ఏదైనా మాట్లాడుకొని కానీ నా టాపిక్ గురించి మాట్లాడుకోకండి, నా టాపిక్ అసలు మాట్లాడొద్దు అని అంటారు. నిజమే, ఈయన కూడా ఏమంటారు వీళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు, ఇప్పుడు నాకేసారు కదా అన్నట్టు ఆయనకి క్లారిటీ వచ్చింది. మంచిదే, అసలు ఆయన చెప్పడం కూడా మంచిదే, ఆయన గేమ్కి మంచిది, దివ్య గేమ్కి మంచిది. అసలు తనుజ గారు ఎప్పుడో ఆవిడ గేమ్ ఆవిడ స్టార్ట్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. దివ్య గారికి భరణి గారికి ఇప్పుడు అంటే దివ్య గారికి ఇప్పుడు స్టార్ట్ చేశారు, భరణి గారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారని అనిపించింది గేమ్. నెక్స్ట్ వెళ్ళింది ఎవరంటే డీమన్ పవన్ ఫస్ట్ వెళ్తాడు కాబట్టి అతను సంచాలక్ అనమాట. అయితే తనుజ ఏమో ఇమాన్యువల్ నామినేట్ చేస్తారు, రాము వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తారు. రాము కళ్యాణ్ ఎలా నామినేట్ చేస్తారు అంటే బిగ్ బాస్ లాంటి క్లిప్పింగ్స్ ఏరు దొరికిపోతారనో మరి ఏటో తెలియదు, కానీ రాముకి కళ్యాణ్ని నామినేట్ చేయమని చెప్పిందే తనుజ. కే అని చెప్పి ఇట్లా కళ్యాణ్ అని చెప్పి హింట్ ఇచ్చి, రాము కూడా అంతేనండి, ఎంతసేపు ఒకరు చెప్తే చేయడం కానీ ఆయనకు ఒక బుర్ర వాడడమే మానేసారేమో అనిపించింది. ఆయన బాగానే ఆడుతుండేవారు, పాయింట్స్ కూడా బాగానే పెడుతుండేవారు. గత 3 వారాలుగా అయితే ఆయన ఉన్నా లేనట్టే ఉంటున్నారు గేమ్లోని. అసలు
తనుజ గారు కూడా అంత కళ్యాణ్ అంత క్లోజ్ ఉంటారు కదా, ప్రతి దాంట్లో వచ్చి హెల్ప్ చేస్తారు, ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటాడు. ఆయన గేమ్ వస్తే తనుజ అనగానే హెల్ప్ చేస్తాడు. ఈవిడొచ్చి నామినేట్ చేస్తుంది, అదైతే చాలా కన్నింగ్ గేమ్ అనిపించింది. ఇమాన్యుయల్ విషయంలో ఇంకా తనుజ గారి కోపం మామూలుగా లేదు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, మాస్క్ పెట్టుకున్నావు, నువ్వు మాస్క్ తీ, నువ్వు ఇది సపోర్ట్ చేయలేదు, నాకు ఇది చేయలేదు అని. పాపం ఇమాన్యుయల్ చెప్తాడు, నాకు తోచినంత వరకు మోయడానికి ట్రై చేస్తాను, కానీ నా భుజాలు బరువు ఎక్కాక నేను ఇంకా దించాల్సిందా అంటే తనుజ గారు అంటే నిన్ను ఎవరు ఎక్కించుకోమన్నా, నువ్వు అప్పుడే ముందు నుంచి ఎక్కించుకోకుండా ఉండాల్సింది అని. నిజంగా అండి, గ్రాటిట్యూడ్ లేదు ఈవిడికి. ఇమాన్యుయల్ ఎన్ని గేమ్స్లో తనుజాకి సపోర్ట్ చేశారు, ప్రతి చోట ఆవిడకి కావాల్సినప్పుడల్లా ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు. అయినా వచ్చి నాకు చేయలేదు అని చెప్పి ఆవిడ సాటిస్ఫై అవ్వకుండా ఇంకా చేయాలి అని అంటే అది తప్పది. ఇప్పటికీ ఆవిడ అదే ధోరణిలో ఉంటారనమాట. రాము వచ్చి కళ్యాణ్ నామినేట్ చేయగానే కళ్యాణ్ ఒకటే మాట అంటాడు, నువ్వు మారవా రాము, నువ్వు వింతేనా అని చెప్పేసి, నీకు లాస్ట్ వీకే చెప్పాను ఇట్లా వద్దు, ఇలాంటి గేమ్ వద్దు, ఇలాంటి గేమ్ ఆడద్దు అని చెప్పి కళ్యాణ్ అని. ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ ఒకరినొకరు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కళ్యాణ్ చెప్పుకుంటాడు, నేను ఇమాన్యుయల్ కంటే బెటర్ని, ఫస్ట్ 2 weeks గేమ్ లేకపోయినప్పటికీ కూడా తర్వాత నుంచి నా గ్రాఫ్ ఎలా వెళ్ళిందో అందరికీ తెలుసు అని చెప్పి కళ్యాణ్ చెప్పుకునే ప్రాసెస్లో ఇమాన్యుయల్ కూడా చెప్పుకుంటాడు, నేను కూడా బాగా ఆడుతున్నాను. ఈ హౌస్లో చూస్తే ఇప్పటికి వచ్చి ప్రతి ఒక్కరు నామినేట్ అయ్యారు, కానీ నన్ను ఇప్పటికొచ్చి నామినేట్ చేయాలంటే అవును నామినేట్ చేయలేదు అందుకే ఇప్పుడు రావాలి అంటే ఇమాన్యుయల్ అంటే నేను ఎవరికైనా వచ్చి నన్ను నామినేట్ చేయొద్దన్నానా, నేను ఇక్కడే ఉన్నాను ప్రతి నామినేషన్స్కి, మరి ఎందుకు నన్ను ఎవరు నామినేట్ చేయలేదు అంటే తనుజ వచ్చి అదే సేఫ్ గేమ్ వల్ల అని చెప్పేసి ఆవిడ దగ్గర ప్రతిదానికి పాయింట్ ఉంటుంది. ఆయన ఒక పాయింట్ క్లారిటీగా చెప్పాడు, నేను అందరితో నేను ఇక్కడ మంచిగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే ఎంటర్టైన్ అనేది అక్కడే ఆగిపోతుంది అని చెప్పి ఆయన ఎవరితో కూడా అతిగా ఏది గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ విషయంలో తనుజ చూడలేక ఇమాన్యుయల్ గ్రాఫ్ని ఎట్లయినా లాగుదామనే ఇచ్చేస్తున్నట్లు అనిపించింది, కానీ ఎక్కడ కూడా ఇమాన్యుయల్ తనుజ విషయంలో అంతలా సపోర్ట్ చేయకుండా దూరం పెట్టింది లేదు. ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్లో తనుజ, ఇమాన్యుయల్, రీతు చాలా క్లోజ్ ఉండేవారు. ఇమాన్యుయల్ కూడా ఈ నామినేషన్ అయ్యాక చెప్తారు, అసలు నాకు బయట నుంచి రీతుయే తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక తనుజ క్లోజ్ అయ్యాక అప్పుడు తనుజతో ఉన్నాను, కానీ నేను రీతు కంటే కూడా తనుజకి సపోర్ట్ చేశాను అని చెప్పి పాప ఆయన బాధపడి కూడా చెప్తాడు. కానీ ఈవిడికి మాత్రం ఇంత కూడా ఉండదు, ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతూనే ఉంటుంది అనమాట. అంటే పాయింట్ అవుట్ చేసి గుచ్చి సో డీమన్ పవన్ ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి ఇమాన్యుయల్ని సేవ్ చేసి కళ్యాణ్ని నామినేట్ చేసి పాయింట్స్ చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా తనుజ గారు ఆ సపోర్ట్ ఏదైతే ఉందో ఆవిడ ఎప్పుడు కెప్టెన్ అవుతుందో, ఈ సపోర్ట్ లేకుండా కెప్టెన్ అయితే చూడాలని ఉంది, ఎవరిని కూడా సపోర్ట్ అడగకుండా. ఇదంతా ఇప్పుడు అనేస్తుంది ఆవిడ, తర్వాత టాస్క్ వచ్చినప్పుడు వెళ్ళి సపోర్ట్ అడుగుద్ది ఆవిడ. నాకు అదే ఆవిడలో అర్థం కాదనమాట. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇంతమంది అంటున్నప్పుడైనా ఆవిడ గేమ్ ఆవిడ మార్చుకోవాలి. ఒక సపోర్ట్ లేకుండా కెప్టెన్ చూపిస్తే ఆవిడ గ్రాఫ్ ఆవిడకి ఆల్రెడీ బయట బాగుంది కాబట్టి టాక్ ఇంకా బాగా పెరుగుద్దే కానీ ఎక్కడైతే దిగదు. ఈ విషయం అయితే ఆవిడ తెలుసుకోవాలి. ఊరికి ఇమాన్యుయల్ టార్గెట్ చేస్తే ఆవిడేం అక్కడ హీరోయిన్ అయిపోరు, టార్గెట్ చేసినంత మాత్రం ఇమాన్యుయల్ విలను అయిపోరు. నెక్స్ట్ ఏమో రీతు గారు రాముని నామినేట్ చేస్తారు. మొన్న డెసిషన్ మేకింగ్లోని అటు నిఖిల్ కూడా కిందనే ఉన్నారు, సంజన కూడా సాంగ్ ఆగేటానికి కిందనే ఉన్నారు డీజే కెప్టెన్ టాస్క్లో. కానీ రాము ఏమో అన్ఫెయిర్గా దివ్యానే విన్ చేయాలని అనుకున్నాడు కాబట్టి అక్కడ సంజన దిగినా సరే కన్సిడర్ చేసి అట్లా అన్ఫెయిర్ చేశాడని చెప్పి అంటారు. నాకు కూడా ఎందుకు అది నిజమే అనిపించింది, ఎందుకంటే ఆ టైంలో సంజన దిగి మళ్ళీ ఎక్కుతారు, కానీ సంచాలక్ డెసిషన్ ఫైనలే కాబట్టి అక్కడ సాగిందని అనుకోవచ్చు. అండ్ కళ్యాణ్ కూడా అంటారు అనమాట, ఇద్దరు మాటలు వచ్చినప్పుడు రాము అయితే అసలు హోమ్ సిక్ అవుతున్నాడు, సరిగ్గా కనిపించట్లేదు, ఇంకా ఆడాలి అన్నట్టు. సో రాము ఒప్పుకోవడం వలన ఇంకా రాముని నామినేట్ చేస్తారనమాట. సో అట్లా అవుతుంది. ఇంకో నెక్స్ట్ టైం ఏమో ఇమాన్యుయల్ ఏమో సాయి నామినేట్ చేస్తారు, ఇంకా కనిపించట్లేదు, ఇంకా ఆడాలి చేయాలి అని. నిఖిల్ ఇంకొకరు అయితే నిఖిల్ ఉంటామంట, నిఖిల్ తనుజాని నామినేట్ చేస్తారు, తను కాంపిటీషన్ అని ఇంకా సపోర్ట్ లేకుండా ఆడాలి అని. అక్కడ కూడా తనుజ ఫుల్ ఫైర్ లాగా ఎక్కడికక్కడ తగ్గకుండా పాయింట్ చెప్పుకుంటూనే వస్తారనమాట. సో ఇట్లాగా డీమన్ పవన్ ముందు వచ్చారు కాబట్టి అప్పుడు కూడా డీమన్ పవన్ ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి అక్కడ నిఖిల్ తనుజాని తర్వాత సాయిని నామినేట్ చేస్తారు. సో ఇక్కడతో లాస్ట్ రౌండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దివ్య యాజ్ ఎ కెప్టెన్ ఆవిడకి ఒక పవర్ ఉంటుంది. ఇప్పటికొచ్చి తనుజ ఎక్కడ నామినేట్ కాలేదు కదా, ఆవిడ వచ్చి ఆ పవర్ ఏంటంటే ఎవరు నామినేట్ అవ్వలేదో వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు, అందులో తనుజ నామినేట్ చేస్తారు.
అప్పుడు కూడా తనుజ ఎలాంటి పాయింట్ తీసుకొస్తుంది అంటే, నేను బర్నీ గారిని నామినేట్ చేసిన అందుకే నువ్వు నన్ను తీసుకొచ్చావని. ప్రతి దానికి ఈవిడ దగ్గర ఒక సోది రీజన్ ఉంటుందండి. ఆవిడ బర్నీ గారిని నామినేట్ చేసి నామినేట్ చేశానని చెప్పాలి అంటే, ఆవిడ కదా వాళ్ళిద్దరు పాయింట్స్లో బర్నీ గారు పాయింట్ పెట్టి నామినేట్ చేసింది. అది కనిపించట్లేదా తనుజ గారికి? ఊరికి డిఫెండ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి నోరేసి పడిపోతే చాలా అనుకుంటున్నారు. మిగిలిన పాయింట్స్ కూడా చెప్పారండి ఇన్వాలిడ్, ఎందుకంటే ఆవిడ సపోర్ట్ లేకుండా ఎక్కడ ఆడట్లేదు. ఆవిడ ప్రతి ఒక్కరి దగ్గర ఊరికినే నోటుకు వచ్చినట్లు అంటున్నారు. షార్ట్ టెంపర్డ్ అవుతున్నారు. ఒక రేషన్ మనిషిగా సరిగా చేయట్లేదు. అన్నిటికీ మించి సంజన గారి విషయంలో కూడా నన్ను టార్గెట్ చేస్తున్నానని చెప్పి సంజన గారి విషయంలో కూడా ఊరికినే ఆవిడ మీద సాఫ్ట్ కార్నర్ రావాలన్నట్లు చేస్తున్నారు. ఇమాన్యుయల్ గేమ్ బాగా వెళ్తుందని చెప్పి పుల్ డౌన్ చేయడానికి ఇమాన్యుయల్ని టార్గెట్ చేస్తుంది ఆవిడ. ఎక్కడ ఆవిడ గేమ్ సరిగ్గా ఉందో నాకు కనిపించట్లేదు. బయట జనాలు ఊరికినే లేపుతున్నారు తనుజ అని. ఫ్రాంక్లీ స్పీకింగ్ తనుజ గారు అయితే ఊరికినే డిఫెండ్ చేసుకోవడానికి నోరు వేసుకుని ఒప్పుకుంటారు. దివ్య గారు లాస్ట్ వీక్ అంతా బర్నీ గారి విషయంలో ఏదైనా దూరి వచ్చి మాట్లాడారు, కానీ ఈ రోజైతే అలా లేరు. షీ రియలైజ్డ్ అండ్ షీఈస్ ప్లేయింగ్ హర్ గేమ్. అది గమనించకుండా కూడా డిఫెండ్ చేసుకోవడానికి ఆ లాస్ట్ వీక్ పాయింట్ తీసుకొచ్చి వేసేసింది అనమాట. ఫైనల్గా వీళ్ళు నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అండ్ ఈ వారం యాజ్ యూజువల్గా టాప్గా ఓటింగ్లో తనుజ గారే వెళ్తున్నారు. ఏమంటారు, ఒకటి ప్రపంచం తనుజ గారికే దక్కింది. సెకండ్ కళ్యాణ్ ఉంటున్నారు, థర్డ్ సంజన గారు ఉన్నారు. చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో చెప్పండి. ఇప్పటి వరకు అయితే సాయి గారికి ఓట్స్ అంత రావట్లేదు అనమాట. రాము గారు, సాయి బాటమ్ 2లో ఉన్నారు. చూడాలి ఈ వారం వీళ్ళ ఆట బట్టి ఈ ఓటింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైతే ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.